నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీ సేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే రా పద్మిని. అక్క, భరించలేనటువంటి అప్పులు ఉన్నాయి మాకు. ఏం చేయాలో తెలియట్లేదు. అప్పులు ఎంత ట్రై చేసినా తీర్చలేకపోతున్నామని అడిగే వాళ్ళ సంఖ్య ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుంది. ఎందువల్ల జరుగుతుందో తెలియట్లేదు. పాపం చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. ఎంత బాధ అంటే కొంతమందికి తినటానికి కూడా ఇబ్బంది పెడతారు. తినటానికి, పిల్లల ఫీజులు కట్టడానికి. అయితే వస్తూనే ఉంటాయి కామెంట్స్. అసలు అప్పులు వాళ్ళు వస్తున్నారండి, మేము భరించలేకపోతున్నాము. దానివల్ల సూసైడ్లు. అవునక్క. ఇప్పుడు సెన్సిటివ్ వాళ్ళు ఉంటారు, ఏం చేస్తారు, పిల్లలకి విషం ఇచ్చేయటం, వాళ్ళు కూడా ఇదైపోవటం. చాలా ఘోరమైన డెసిషన్స్ అవి మాత్రం. చాలా రెసిషన్స్. అసలు రెసిషన్ పీరియడ్ లో ఇలాంటి డెసిషన్స్, అదే డెసిషన్స్ చాలా డేంజర్ గా తీసుకోవటము. అసలు చావు ఒకటే సొల్యూషన్ అనుకుంటే ఎవరు బ్రతకరు అసలు కదా. సమస్య లేనివాడంటే ఎవడు ఉండడు. ఖచ్చితంగా సమస్య. భగవంతుడు చెప్తాడు, సమస్య అనేది కర్మ. నువ్వు అనుభవిస్తున్న ఏదైతే సమస్య ఉంటుందో అది కర్మ. ఆ కర్మని తట్టుకునే శక్తి ఇమ్మని భగవంతుడిని ప్రార్థించారు. అసలు అందరికీ చెప్తాను నేను, మీకు ఈ సమస్యలు వచ్చినప్పుడు భగవంతుడిని శరణ వేయండి. ఎలా పోతుందమ్మా ఈ కర్మ అంటారు. సద్గురు సేవ వల్ల పోతుంది అంటాను నేను. సద్గురు సేవ అంటే ఏంటమ్మా అంటారు. సద్గురుకి ఏం కావాలి? ఆయన దగ్గర శుభ్రం చేయటము, ఆయన మెడలో దండలు వేయటము, ఆయన తుడవటము, కాళ్ళ దగ్గర తుడవటము, అవి ఇలాంటివి సద్గురు సేవ. ఏం చేస్తారు? ఇలాంటివి చేయగలం కదా, ఖర్చు లేనివి. అక్కడ అన్నదానం అవుతూ ఉంటుంది. అక్కడ అన్నదానంకి వెళ్ళి మీరు సేవ చేయటము, తుడవటము, పల్లెలు కడగటం, గుడిలో చీపురు పట్టి తుడవటం, పీఠంలో చీపురు పట్టి తుడవటం. మన పీఠంలో అందరికి నేను చెప్తాను, చీపురు పట్టి తుడవండి. స్వామి వాళ్ళనే చూస్తాడు. వేరే వచ్చి హారతలు ఇచ్చి వెళ్ళే వాళ్ళని చూడు స్వామి. ఎవరు నన్ను శుభ్రంగా ఉంచుతున్నారు, ఎవరు నా మొక్కల్ని చక్కగా ఉంచుతున్నారు, ఎవరు నా పరిసరాల్ని అంతా శుభ్రం చేస్తారని స్వామి చూస్తారు. సద్గురు సేవ వల్లే కర్మలు పోతాయని. అయితే ఇప్పుడు కొన్ని రెమెడీస్ చెప్తాను పద్మిని. ఆ రెమెడీస్ ఒక స్తోత్రము, ఒక 2 స్తోత్రాలు రెమెడీస్ కూడా చెప్తాను. ముఖ్యంగా ఈ అప్పుల బాధలు ఉండేవాళ్ళు ప్రతి మంగళవారం శివాలయానికి వెళ్ళి 9 ప్రదక్షిణలు, 9 ప్రదక్షిణలు చేయాలి. అది కూడా ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః అని 9 ప్రదక్షిణలు చేయాలి. తర్వాత అక్కడ ఏమి మీకు ఖర్చు లేకుండా బిల్వపత్రం ఎక్కడైనా దొరుకుతుంది, తీసి ఈశ్వరుడి మీద పెట్టాలి. ఇంకొకటి ఏంటి అని అంటే కనకధార స్తోత్రం చాలా పవర్ఫుల్. ఆదిశంకరాచార్యులు స్వయంగా ఆయన ఒక స్త్రీకి ప్రసాదించినటువంటిదే కదా కనకధార స్తోత్రం. ఈ కనకధార స్తోత్రము నమ్మకంతో ప్రతిరోజు 21 రోజులు భగవంతుడి దగ్గర కూర్చొని దీపం వెలిగించుకొని తేనె నైవేద్యంగా పెట్టి, లక్ష్మీ అమ్మవారి దగ్గర తేనె నైవేద్యంగా పెట్టి ఈ కనకధార స్తోత్రాన్ని ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, రోజుకు 3 సార్లు పట్టించాలి. 21 days. 100% నీకు ఏదో ఒక రూపంలో ధనం వస్తుంది. ఏదో ఒక రూపంలో. ఈ అప్పుల బాధ నుంచి ముందు నువ్వు బయటపడాలంటే ఏదో ఒక రూపంలో స్వామి నిన్ను అనుగ్రహిస్తాడు. తర్వాత నీ కర్మ ఎక్కువ ఉందనుకో, గోవుకి నానపెట్టిన కందిపప్పు, బెల్లము మంగళవారాల రోజే తినిపించాలి. నానపెట్టిన కందిపప్పు, బెల్లం ఒక 5 మంగళవారాలు వెళ్ళి గోవు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చేయాలి. మన కర్మలు పోవడానికి రకరకాల రెమెడీస్ చెప్తూ ఉంటారు. వ్రతం వల్ల, హోమం వల్ల, ధ్యానం వల్ల, మంత్రం వల్ల, గోసేవ వల్ల. అలా గోవుకు కూడా మనం వెళ్ళి పెట్టాల్సి ఉంటుంది. తర్వాత మారేడు దళం తీసుకొని తేనెలో 5 మారేడు దళాలు తేనెలో ముంచి చీమలకు ఆహారంగా వేయండి. ఏదైనా వృక్షాల దగ్గర పెట్టేస్తే చక్కగా తులసికోట దగ్గర పెట్టేయండి. ఇంకెక్కడో అవసరం లేదు. మీ ఇంటి బయట తులసికోట ఉంటుంది కదా, చక్కగా నల్ల చీమలు వచ్చి తింటే, ఎప్పుడైతే నల్ల చీమలు వచ్చి తింటాయో మనకి లక్ష్మీదేవి వచ్చినట్టే. అవును, నల్ల చీమలు చాలా ఆస్పిషియస్ అన్నట్టు. చాలా చాలా ఆస్పిషియస్. ఈ విధంగా చేయాలి పద్మిని. తొందరగా బయటపడడానికి చెప్తున్నాను. అతి శీఘ్రంగా మాకు 1 నెల లోపలే అనుకున్న వాళ్ళకి ఈ కనకధార స్తోత్రం పట్టుకోవటం వల్ల చక్కటి ఆస్పిషియస్నెస్ వస్తుంది. అంటే సుఖం, సంతోషం,
అలాగే వెల్త్ వస్తుంది, ప్రాస్పరిటీ వస్తుంది, ధనం నడుచుకుంటూ వస్తుంది. రైట్ అలా. రైట్. అసలు కనకధార స్తోత్రం వింటుంటే కూడా చాలా ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుంది. చాలా అంగం చాలా. హరే హే అని మొదలయ్యేటటువంటి ఆ స్తోత్రం. అందులో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు నిజంగా మహాతల్లి, నిజంగా భారతరత్న అంటే భారతరత్నే. అవును. ఒకవేళ రాకపోతే మీరు చదవటం ఫస్ట్ శ్రవణం చేయండి, అవును, శ్రవణం ఇంట్లో చేస్తే easy గా పెట్టుకోండి. వచ్చేస్తుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, దాని వల్ల కూడా అంతటి ఫలితమే. ఏదైనా మనం ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్తాము, అవును, వెళ్ళిన కథలు వాళ్ళకి వింటే కూడా కథలు వింటే కూడా అదే ఫలితం కదా. అవును. అలా మీరు చేయలేకపోతే, ఉమ్. అంటే నేను చదవలేను ఇప్పుడు నేను ఉండే పరిస్థితుల్లో, ఉమ్. అసలు నాకు మైండే పనిచేయట్లేదు అని కూడా ఉంటారు ఈ ఉమ్. అప్పుల బాధల్లో. ఉమ్. వాళ్ళకి ఇది ఒక సొల్యూషన్. రైట్. తప్పకుండా ఇలా తప్పకుండా. ఈ విధంగా చేసుకోవటం వల్ల ఉమ్. తొందరగా, ఉమ్. అతి శీఘ్రంగా ఉమ్. భరించలేని అప్పుల బాధలో నుంచి ఉమ్. బయటపడతారు. రైట్. అయితే కనకధార స్తోత్రం ఎన్నిసార్లు చదవాలక్క? కనకధార స్తోత్రం 3 సార్లు చదవాలి పద్మిని. ఉదయం, అలాగా, మధ్యాహ్నం, పూటకోసారి. సాయంత్రం, ఉమ్. 21 days ఉమ్. ఇలా చదవాలి. ఉమ్. ఇప్పుడు ఉదయము, సాయంత్రము దీపం పెట్టుకోండి, ఉమ్. మధ్యాహ్నం అవసరం లేదు, ఉమ్. దేవుడి ముందు కూర్చొని చదవండి. చదివేసుకోవచ్చు. తేనె నైవేద్యంగా పెట్టుకోండి, మేము ఆఫీసుల్లో ఉన్నాము అని అనుకుంటే ఒక 5 నిమిషాలు గ్యాప్ తీసుకొని చదివేసుకోవచ్చు. ఇబ్బంది చదివేసుకోవచ్చు. ఏం లేదు. ఎక్కడ లేరు స్వామి, ఎక్కడ లేడు కదా. అన్ని చోట్ల నేనే ఉన్నాను అంతే కదా. ఇంకోటి కూడా పద్మిని, ఇప్పుడు ఇలాంటి భరించలేని అప్పులు ఉన్నప్పుడు కూడా రోజు ఒక 41 days మండల దీక్ష అని ఉమ్. పెట్టుకొని, ఉమ్. ప్రదోష కాలంలో ఆఫీసుల నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం, ఒకవేళ ఇది చేయలేకపోతే ఇంకో రెమెడీ చెప్తున్నాను. ఆ. ప్రతిరోజు సాయంత్రం ఈశ్వరాలయంకి వెళ్ళి 41 days ఏం రాకపోతే అక్కడ కూర్చొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ చెంబుడు నీళ్ళు పోయండి. ఉమ్. 41 days చేయండి. ఉమ్. మీ బ్రతుకు మారకపోతే నన్ను అడగండి అంతే. మీ లైఫ్ చేంజ్ అవ్వకపోతే అడగండి. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా వివరించారు. ఖచ్చితంగా ఇవి చేసుకుని అండ్ సిస్టమేటిక్ గా లైఫ్ ని కూడా లీడ్ చేయాలి. డబ్బులు ఉన్నాయి కదా, లేకపోతే వచ్చేస్తున్నాయి కదా అని ఈఎంఐలు పెట్టేసుకుని తర్వాత ఇబ్బంది పడిపోయి ప్లాన్డ్ గా లేకుండా. అదే తెలీదు, లక్ష్మీదేవిని పట్టుకోవాలి. నీ దగ్గర పట్టుకోవాలి. 10,000 ఉన్నాయి అనుకో, ఆ, నీ దగ్గర 10,000 ఉన్నాయి, 1,000 రూపాయలు నీవు కాదనుకో, ఉమ్. ఆ దాచుకో. 10,000లోనే 1,000 నీకు రాలేదనుకో, ఉమ్. అంతే. దాచాలి, అలాగే అలా దాచుకోవాలి. ఉంటేనే లక్ష్మీదేవి వస్తుంది, స్థిరలక్ష్మి వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. లేకపోతే ఎలా దాచగలం మనం? అస్సలు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అంతే, ఫైనాన్స్ కి సంబంధించి ప్లానింగ్ కూడా సరిగ్గా తెలియట్లేదు. ఎలా పడితే అలా చేసేస్తున్నాము, ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తున్నాము, అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నాం. అలా కాకుండా ప్లాన్డ్ గా ప్లాన్ చేసుకుని లక్ష్మీదేవికి ఎంత గౌరవం ఇస్తే అంత గౌరవంగా మన దగ్గర ఉంది. అంతే. లక్ష్మీదేవిని గౌరవించాలి. గౌరవించాలి. ఎలా పడితే అలా ఖర్చులు పెట్టేసి, షాపింగ్లు చేసేసి, ఉమ్. ఇష్టం ఉన్నట్టు ఉన్న డబ్బంతా చేసి, లేదంటే ఎవరు అడుగుతున్నారంటే వాళ్ళకి ఇచ్చేస్తే, ఉమ్. నువ్వు అడిగినప్పుడు నీకు ఆకలేస్తుందంటే రూపాయి ఇచ్చిన వాళ్ళు ఉండరు. ఎవరు ఉండరు. ఎస్పి శైలజ గారు ఒక ఇంటర్వ్యూలో అన్నారు, ఉమ్. చాలా మంది అంటారు డబ్బు ఇవాళ పోతే రేపు వస్తుందని. అలా కాదు, డబ్బు ఇవాళ పోతే రేపు రమ్మంటే రాదు. రాదు, అస్సలు రాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. నిజం కదా అనిపించింది. కరెక్ట్ గా ఆ. లక్ష్మీదేవి దగ్గర చాలా చాలా, ఉమ్. ఎలా అంటే అమ్మవారిని పట్టుకోవాలి, అంతే. తల్లి తల్లి అని పట్టుకుంటూనే ఉండాలి. అంతే. అప్పుడు ఇలా మాత్రం జార అంతే. విడిచకూడదు. కానీ ఉమ్. అమ్మవారు దాన ధర్మాలు చేయమంటది. ఉమ్. ఈ చేత్తో ఇస్తే ఈ చేత్తో ఇస్తానంటది. ఉమ్. దాన ధర్మాన్ని చేస్తే తల్లి వెళ్ళదు, ఉమ్. అనవసరమైన ఖర్చులు చేస్తే తల్లి అంతే వెళ్ళిపోతుంది. కదా. శుచి శుభ్రం లేని చోట ఉండదు ఉమ్. Right. అమ్మవారు. Right. శుచి శుభ్రం లేని చోట ఉండదు. ఉమ్. ఎవరైతే ఎక్కువ గొడవలు పెట్టుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో అయితే తగువులు తగాదాలు ఎక్కువ ఉంటాయి అక్కడ కూడా అమ్మవారు ఉండదు. Right. ఎక్కడైతే అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు ఉంటాయి అక్కడ కూడా అమ్మవారు ఉండదు. Right. కొన్ని రోజులు ఉంటే ఉండొచ్చు, తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎలా పోవడం అనేది చూపించాలో అలాగే చూపిస్తుంది. Right. ఎలా ఎలా వచ్చిందో తెలియకుండా కూడా పోతూ ఉంటుంది. తెలియకుండా కూడా Right. పోతూ ఉంటుంది.